ఉమ్మడి మెదక్ జిల్లా అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అడ్డా అని గుర్తుకొస్తుంది. ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉంది. ఎన్నిక ఏదైనా సరే గెలుపు కారుదే అన్నట్లు నాడుండే. అది గత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో. ఇప్పుడు సీన్ మారింది. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ జోరు కనబరుచుతుంది. కారు స్పీడ్కు బ్రేకులేస్తోంది. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందరి దృష్టి కేసీఆర్, హరీష్ రావు ఇలాకాపైనే పడింది. ఇక్కడ మామ అల్లుడిని ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో విజయదుందుమి మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 1146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, రాష్ట్రంలో జరిగిన తొలి విడత ఎన్నికల్లో అత్యధికంగా యాదాద్రిలో 92.88% పోలింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది. ఇక ఈ నేపథ్యంలోనే హరీష్ అడ్డాపై కన్నేసిన రేవంత్ సరికొత్త ప్లాన్ అమలు చేయడంతో గులాబీ అధినేత కేసీఆర్ కు ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మెదక్ జిల్లాలో మొత్తం 59 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా బీఆర్ఎస్ 21, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 42, బీజేపీ 6, ఇతరులు 17 స్థానాల్లో గెలుపొందారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ 32, బీఆర్ఎస్ 23, బీజేపీ 1, ఇతరులు 8 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక ఫ్రస్ట్రేషన్ లో ఉన్న హరీష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు తలరాతలు మారుస్తానని చెప్పిన రేవంత్ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో చేసిన శూన్యమని పేర్కొన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాల భూమి వచ్చేది. కానీ నేడు రేవంత్ పాలనలో తెలంగాణను మళ్లీ వెనకబడేసే కుట్ర జరుగుతుందని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.